12 సంవత్సరాల తర్వాత సూర్యుడు గురు గ్రహం కలయిక. ఈ 3 రాశులకు డబ్బు. వేద జ్యోతిష గణనల ప్రకారం అన్ని గ్రహాలు తమ రాశిని నిర్దిష్ట సమయ వ్యవధిలో మార్చుకుంటాయి. గ్రహాల రాశిచక్ర మార్పులు జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తాడు. దీని ప్రభావం ఒక్కో రాశివారి పుట్టుకపై ఒక్కో విధంగా ఉంటుంది. గ్రహాల పాలకుడు సూర్యుడు డిసెంబర్ 16న బృహస్పతిలోకి ప్రవేశించాడు. ఈ పరిస్థితిలో సూర్యదేవుడు దేవగురువు బృహస్పతితో త్రికోణంలో ఉంటాడు. దీనివల్ల నవపంచ రాజ్యయోగం ఏర్పడుతోంది. సుమారు 12 సంవత్సరాల తర్వాత స్నేహ గ్రహాలైన సూర్యుడు మరియు బృహస్పతి దగ్గరగా రావడంతో 12 సంవత్సరాల తర్వాత కొత్త 5వ రాజయోగం ఏర్పడుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో నవపంచ రాజ్యయోగం ఏర్పడటం వల్ల ఇది 12 రాశిలోని జాతకజాతిపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ఇది ఏదైనా రాశి చక్రం యొక్క స్థానికులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, కానీ మీరు ఏదైనా రాశి చక్రం యొక్క పుట్టుకపై దాని ప్రతికూల ప్రభావాన్ని చూస్తారు. నవపంచం రాజ్యయోగం ఏర్పడటంలో ఏ రాశి వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుందో తెలుసుకోండి. సూర్యుడు మరియు దేవగురువు త్రికోణంలో ఉంటారు. వేద జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం సూర్యుడు మరియు దేవగురులు సుమారు 12 సంవత్సరాల తర్వాత త్రికోణంలో ఉంటారని చెప్పారు. అటువంటి పరిస్థితిలో నవపంచ రాజ్యయోగ ప్రభావంతో ఏర్పడుతోంది. దీని ప్రభావంతో 3 రాశుల స్థానికులు సానుకూల ఫలితాలను పొందుతారు మరియు అదృష్టం వారికి పూర్తిగా మద్దతు ఇస్తుంది. మేష రాశి వారికి ఈ యోగం ఏర్పడడం వల్ల గొప్ప సమయాల్లో ప్రవేశిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వివిధ మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. దీంతో పాటు కెరీర్లో సక్సెస్లు ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు విస్తరిస్తాయి. విదేశాలకు ప్రయాణం చేయవచ్చు. సింహ రాశి స్థానికులకు ఈ యోగ నిర్మాణంలో పిల్లలకు మంచి సమయం వస్తుంది. ప్రేమ సంబంధాలలో చాలా ప్రయోజనాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండవచ్చు. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఒక బిడ్డను కలిగి ఉండటం కూడా జరుగుతోంది మరియు అది కొడుకు కావచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సంబంధంలో మాధుర్యం ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా లాభపడతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.